అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు శ్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మాది కోరిన ప్రణయం పార్ట్ 229తో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా తొందరలోనే దీనికి ఎండ్ కార్డు పడిపోతుంది. కథలోకి వెళ్ళే ముందు లైక్స్, హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్ కథకి ఎంతో ఉపయోగపడరు. ఇక కథలోకి వెళ్దాం. భూమి మూతి తిప్పుకుంటూ వెళ్ళగానే హహహ, కలెక్టర్ అయినా కూడా అప్పుడప్పుడు చిన్న పిల్లలాగే అనిపిస్తుంది నాకు భూమిని చూస్తే అంటారు నవ్వుతూ మనోహర్ గారు. చిన్నపిల్లల మనస్తత్వమేలే, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటుంది అంటారు వైజయంతి గారు. దక్ష్ తినేసి వచ్చేసరికి వాటిని ఒడిలో కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్న భూమిని చూసి దీన్నేమంటారు అంటాడు తన పక్కన కూర్చొని. సారీ చెప్పాడు నాకు, అందుకే మాట్లాడుతున్నాను. భూమి నడుం మీద చిన్నగా గిల్లి ఐఏఎస్ తెలివితేటలు నా దగ్గర చూపించుకో అని నవ్వుతూ అంటాడు. ఆద్య కూతుర్ని దక్ష్ తన ఒడిలోకి తీసుకోగానే భూమి ఒడిలో ఉన్నవాడు దక్ష మీదకి దూకడానికి ప్రయత్నిస్తుంటే అందరూ వీడికే కావాలి, నా కూతుర్ని ఎవరెత్తుకున్నా ఒప్పుకోవడం లేదు అని ఆద్య వాడి నడ్డి మీద ఒకటి వేస్తుంది. ఎందుకు కొట్టావన్నట్లుగా ఒక కేక వేసేసరికి అబ్బో, నోరు కూడా వస్తుందిరా నీకు, మరి నా కూతురు కూడా ఈ ఇంట్లో యువరాణినే, నువ్వు ఒక్కడవే ఏలేద్దాం అనుకుంటున్నావా అని అంటుంది ఆద్య. మీ ఇద్దరు ఫ్రెండ్స్ భాన్, షేక్ హ్యాండ్ ఇవ్వు అని వాడి చేతిని పాప చేతికి అందించగానే గట్టిగా పట్టుకుంటాడు బుడ్డిదాని వేళ్ళు. వెరీ గుడ్, నా భాను అప్పుడప్పుడు వాళ్ళ పెదనాన్నలాగా మొండిగా చేస్తాడు కానీ చెప్పిన మాట వింటాడు అని అంటుంది భూమి నవ్వుతూ. ఇక పిల్లలిద్దరూ నిద్రకు వచ్చేసరికి ఎవరి పిల్లల నాళ్ళు తీసుకొని రూములకు వెళ్ళిపోతారు. దక్ష కూడా వెళ్ళిపోవడంతో కాసేపు అత్తగారులతో ముచ్చట్లు చెప్పి భూమి రూమ్కి వెళ్ళేసరికి మ్యాక్బుక్ పై దృష్టిని పెట్టిన దక్షని చూసి దక్ష పక్కన కూర్చొని ఎవరో ఇంటికి రాగానే అప్రిషియేట్ చేస్తాను అన్నారు అని అంటుంది దక్ష భుజం మీద తలవాల్చి. రాగానే అనవసరమైన టాపిక్ ఎత్తి మూడు చెడగొడితే ఎలా అప్రిషియేట్ చేస్తాం? అబ్బో, దానికి దీనికి సంబంధం ఏముంది? దాని గురించే కదా మాట్లాడావు. సర్లేండి, మీ అక్షయ్కి ఇప్పుడు బయటికి వెళ్ళి సరదాగా ఐస్ క్రీమ్ తినాలని ఉంది అంట. ఆహా, నా అక్కిక అక్కి తల్లిక అని అడుగుతాడు భూమి మెడ మీద పెదాలు నిలిపి. నిజంగా మీ అక్షయ్కే, ప్లీజ్ రా, ఇంట్లో ఉంది తిను అనొద్దు, నాకు అలా సరదాగా బయటికి వెళ్ళి తినాలనుంది. అలా అని పార్లర్లో కూర్చొని కాదు, కొద్దిగా లాంగ్ డ్రైవ్, ఒక ఐస్ క్రీమ్, కుదిరితే 2 బజ్జీలు. చాలా చాలే, ఇంకేమైనా చెప్తే తీసుకెళ్ళవుగా, ప్లీజ్ ప్లీజ్ వెళ్దామా అంటుంది బుజ్జిగా మొహం పెట్టి. చలి ఎక్కువ ఉన్నట్టుంది కదా. అబ్బా, నువ్వు ఉండగా చలి నన్ను ఏం చేస్తుంది, ప్లీజ్ నా బంగారం కదూ అంటుంది దక్ష గడ్డం పట్టుకొని. భూమి పొట్ట మీద ముద్దు పెట్టి సరే పదా అని అంటాడు మంచం దిగుతూ. థ్యాంక్ యూ అని దక్ష చేతిని చుట్టేసి దక్షతో పాటు బయలుదేరుతుంది. దారిలో భూమి బతిమిలాడేసరికి 2 బజ్జీలు కొనిస్తాడు తినడానికి. అవి తిన్నాక ఐస్ క్రీమ్ కొనివ్వగానే దానిని ఆస్వాదిస్తూ అక్షయ్కి ఐస్ క్రీమ్ అంటే బాగా ఇష్టమారా, నాకు ఎక్కువ దాని మీదే మనసు వెళ్తుంది అని అడుగుతుంది భూమి. నువ్వు ఇప్పుడు తిన్న బజ్జీలన్నా కూడా ఇష్టమే, దానికి హాట్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయ పెట్టించుకొని నిమ్మకాయ పిండుకొని తినేది, అందుకే అన్నమాట నాకు కూడా వాటిని తినాలనిపిస్తుంది అంటుంది భూమి. తామరికి కూడా ఇష్టమని మాకు తెలుసులే, తామరు చేసే స్నాక్స్ ఎక్కువ అవే కదా. మిరపకాయ బజ్జీ కారం కారంగా తింటూ ఉంటే ఆ రుచి వేరు రామ్. అసలు వెహికల్స్ కూడా రాని వైపు కారు తీసుకువెళ్ళి కారు ఆపగానే కారు దిగి ఎక్కించి నన్ను బ్యానెట్ పైకి అని అడుగుతుంది. భూమిని ఎక్కించి కూర్చోబెట్టి తను కూడా ఎక్కి గ్లాస్ కానుకొని దక్ష పడుకోగానే దక్ష పొట్టకి ఆనుకొని తలవాల్చి ఆకాశం వైపు చూస్తూ దక్ష చేతి వేళ్లతో ఆడడం మొదలు పెడుతుంది. నువ్వు పాటలు పాడి చాలా రోజులైంది, ఒక పాట పాడు నల్లద్రాజు. ఇప్పుడా? ఇక్కడ మనం తప్ప ఎవ్వరం లేం, ఇది మన ఏకాంత సమయం, ఇటు ఎవరు రారు కూడా. మన చుట్టూ శత్రువులు ఉన్నారని తెలిసి కూడా ఇలాంటి లోన్లీ ప్లేస్కి నన్ను తీసుకొచ్చి ఇంత ధైర్యంగా కూర్చొని నన్ను పాడమని అడుగుతున్న రాక్షసుడు మీరే. భయమేస్తుందా? ఎవరిని ఏ మాట అడుగుతున్నారు? మీరు దూరంగా ఉన్నా కూడా నా పేరు పక్కన మీ పేరున్నందుకే
నేను అంత ధైర్యంగా ఉంటే ఇప్పుడు నా పక్కనే మిమ్మల్ని పెట్టుకొని భయపడడమా? ఈ భూమి ఒకప్పటి భూమి కాదు మిస్టర్ రామ్ అని అంటుంది దక్ష్ వైపు తిరిగి దక్ష్ ముక్కు పట్టుకొని లాగుతూ. మరింకే ఒక పాట పాడు. చాలా రోజులైంది నీ గొంతు నుంచి పాటొచ్చి. బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా నీ రూపు నిండా నా బ్రతుకు అంటూ పాడుతూ దక్ష బుగ్గ మీద ముద్దు పెట్టి కారు దిగి నెమ్మదిగా స్టెప్స్ వేస్తూ మరీ పాడడం మొదలు పెడుతుంది. బ్యానెట్ మీద ముందుకు జరిగి కూర్చొని నవ్వుతూ చూస్తున్న దక్ష చేయి పట్టిలాగి దక్ష చేపట్టుకొని రౌండ్ తిరుగుతూ పాట పాడుతుంది. ఆ సమయంలో కూడా ఒక పక్క భూమి మీద చూపు నిలిపి ఇంకో పక్క చుట్టూ పరిసరాలు గమనిస్తూనే ఉన్నాడు దక్ష్. పాటంతా అయిపోయాక చిన్నగా రౌండ్ తిరుగుతూ నా లైఫ్లో ఇలాంటి ఆనంద క్షణాలు ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతిరోజు ఉంటాయని అస్సలు ఊహించలేదురా. ఇవన్నీ నీ వల్లే. ఈ భూమి ఉందంటే నీ వల్లే. లవ్ యూ రామ్ అంటూ గట్టిగా అరుస్తుంది. చాలు చాలు కళ్ళు తిరుగుతాయని భూమిని గట్టిగా పట్టుకొని నుదురు మీద ముద్దు పెడుతూ వెళ్దామా ఇంకా అని అంటాడు. హా, వెళ్దాం. నన్ను అప్రిషియేట్ చేయాలిగా, మీరింకా చేయలేదు అని నవ్వుతూ కన్ను గీటుతూ అడుగుతుంది. భూమిని రెండు చేతులతో ఎత్తుకొని తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఉదయాన్నే లేచి బాబుతోటే సరిపోతుంది నైనికి. ల్యాప్టాప్ ఓపెన్ చేయడం కూడా కుదరదు. దక్ష్ నైనిని 11కి వస్తే సరిపోతుందని చెప్పి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు. రెడీ అయిపోయి బాబుని తీసుకొని ఇంటి నుంచి బయలుదేరుతుంది నైని. ఆఫీస్లో విజయ్ మొదటిసారి బుడ్డోడు ఆఫీస్లో అడుగు పెడుతున్నాడుగా. గ్రాండ్ వెల్కమ్ ఏమైనా చెప్దామా అని అడుగుతాడు. అలాంటివేమీ ఇప్పుడు అవసరం లేదు. మనం గ్రాండ్ వెల్కమ్ చెప్తే వాడికి ఏమైనా అర్థమవుతుందా? పైగా అందరి కళ్ళు వాడి మీద పడతాయి. ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానేరా. కొంచెం తండ్రి అయ్యావు, తండ్రిలాగా ఆలోచించు. ఇంకా కుర్రోడిలాగా ఆలోచిస్తే అవ్వదు అంటాడు దక్ష్. సరదాగా అన్నానులే బావా. పిల్లలకి మనం ఏం చేసినా వాళ్ళకి ఊహ వచ్చాక వాళ్ళకి అవసరమైనవి చేయాలి. అంతేగాని వాళ్ళకి ఊహ లేనప్పుడు మనం ఎంత ఖర్చు పెట్టినా ఎంత గ్రాండ్గా వాళ్ళకి ఏం సెలబ్రేషన్ చేసినా అవి వాళ్ళకి తెలీదు. అయినా మన ఇంట్లో పిల్లలకి చిన్నప్పటి నుంచే మనీ విలువ తెలిసేలానే పెంచాలి అనుకుంటున్నాను నేను. నువ్వు కూడా అదే ఫాలో అంటాడు దక్ష్. ఓకే బావా ఓకే అని అంటుండగానే నైని ఆఫీస్కి ఎంటర్ అవడంతో అక్కడి నుంచి డైరెక్ట్గా దక్ష్ వాళ్ళు ఉన్న ఫ్లోర్కి వచ్చేస్తుంది. మేనేజర్ వచ్చి సార్ క్లయింట్స్ కూడా వచ్చేశారు అని చెప్పడంతో సరే పదండి అని బాబుని వాడికి ఇవ్వు నైని పద అని అంటాడు దక్ష్ ముందుకి అడుగులు వేస్తూ. బాబుని తీసుకుంటూ ఎందుకంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు? నీ పక్కన మీ బావగారు ఉంటారు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా తను చూసుకుంటాడు వెళ్ళు అని అద్దు చెప్పడంతో అక్కడి నుంచి దక్ష్ వెనక మీటింగ్ హాల్కి వెళ్తుంది నైని. భూమి ఒక ఫైల్ చూస్తూ తన ఎదురుగా ఉన్న సైట్స్ ఇంజనీర్స్తో మాట్లాడుతూ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా, అక్కడ ఇల్లులు కట్టినా ప్రాబ్లం ఏం రాదు కదా అని అడుగుతుంది. నో మేడం, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అలాగే అక్కడ భూమి కూడా ఇంటి నిర్మాణానికి చాలా బాగుంది. ఎటువంటి ప్రాబ్లం రాదు ఫ్యూచర్లో. వర్షాలు వచ్చినా కూడా అక్కడ నీరు నిలబడే అవకాశం లేదు. ఎందుకంటే అది కొంచెం ఎత్తు ప్రాంతంలో ఉంది. కట్టొచ్చు మేడం అక్కడ ఇల్లులు అని అంటారు సైట్ ఇంజనీర్స్. ఓకే, 10 రోజుల్లో అవ్వాల్సిన పని నెల రోజుల పైనే పట్టేసింది. ఎందుకంత స్లోగా చేస్తున్నారు మీరు పనులు? కొంచెం ఫాస్ట్గా చేయడం అలవాటు చేసుకోండి. పనులు నత్తనడకన నడిస్తే అవి ఎప్పటికీ అవ్వాలి. సారీ మేడం, కొంచెం డిలే అయింది. ఇక మీద అలా అవ్వకుండా చూసుకుంటాం అని ఇద్దరు ఒకేసారి చెబుతారు. ఓకే, వెళ్ళి మిగిలిన సైట్స్ సంగతి కూడా చూడండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిపోర్ట్ రావాలి అని చెప్తుంది భూమి. ఓకే మేడం అని వాళ్ళు వెళ్ళిపోగానే ఈ ఫైల్ స్వయంగా మీరే ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన చేత ఒక సైన్ చేయించండి. వెంటనే పనులు మొదలు పెట్టొచ్చు అని పిఏకి చెబుతుంది భూమి. ఓకే మేడం, నేను ఇప్పుడే స్వయంగా వెళ్ళి ఆ పని చూసుకొని వస్తాను అని ఫైల్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిఏ. ఇప్పటికే 10 సార్లు అడిగాడు నా రాక్షస్. ఇల్లులు మేము కట్టిస్తామన్నా స్థలాలు ఇవ్వడానికి కూడా మీకు తీరలేదు అని. ఇక వెంటనే ఈ విషయం చెప్పాలి అనుకుంటుంది భూమి. అదే సమయంలో గిరిధర్ మారువేషంలో కలెక్టర్ను ఒకసారి కలవాలని అక్కడికి వచ్చి
బయట ఉన్న వాళ్ళని అడుగుతాడు. అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా ఆమెను కలవాలని వచ్చిన వాళ్ళే. లైన్గానే పంపిస్తాం. ఇక్కడ పెద్ద చిన్న ధనిక బీద వర్గ భేదాలు లేవు. వెళ్ళి లైన్లో కూర్చో అని అక్కడున్న అతను చెబుతాడు. ప్రతి బుధవారం స్వయంగా తానే ప్రజా సమస్యలను అడిగి తెలుసుకునే ప్రోగ్రాం పెట్టుకుంది భూమి. కాబట్టి గిరిధర్ స్వయంగా భూమిని కలవాలని వస్తాడు. తను వచ్చిన కారణం అక్కడ తన భర్త ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోవడం, నష్టం రావడం. ఇక్కడ భూమికి కూడా చిన్న బాధ కలిగించాలి అని ప్లాన్ ప్రకారమే వస్తాడు. నైని, దక్ష్ లోపలికి వెళ్ళగానే అక్కడున్న క్లయింట్స్ని విష్ చేసి కూర్చుంటారు. మేనేజర్కి టెన్షన్ ఎక్కువైపోతుంది. మిస్టర్ దక్షత్, మీరు ప్రాజెక్ట్ చేశారంటే అసలు దాన్ని మేము ఇంకా తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఫార్మాలిటీస్ ఏమీ వద్దు, మనం త్వరగా సబ్మిషన్ పూర్తి చేసేసుకుందాం అని చెబుతారు క్లయింట్స్. నోనో, మీరు ఒకసారి మొత్తం చూడాలి. తర్వాత మీరు అక్కడికి వెళ్ళాక దాన్ని చూసినప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉందని మీరు మమ్మల్ని బ్లేమ్ చేయకూడదు కదా. నేను ఏదైనా సరే పర్ఫెక్ట్గా జరిగిపోవాలి అనుకుంటాను. జస్ట్ అరగంట తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీకు అని నైని వైపు చూసి మొదలుపెట్టు అనగానే లేచి నిలబడి ప్రాజెక్టర్ ఆన్ చేసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడుతుంది. ముందు కొంచెం తడబడిన తర్వాత నెమ్మదిగా పాయింట్ వైజ్గా వాళ్ళకి అర్థమయ్యేలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నైని. అరగంట పాటు సాగుతుంది. మొత్తం పూర్తయ్యాక ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడుగుతుంది. మేం ముందే చెప్పాం కదా దక్షత్ గారు, ప్రాజెక్ట్ టేకప్ చేశాక ఇక దాన్ని తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని నవ్వుతూ, మేము అనుకున్న దానికంటే కూడా చాలా బాగా అందించారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ దక్షత్ అండ్ మిసెస్ నైనిక అద్వైత్ అని అంటారు క్లయింట్స్. 9 నెలలుగా చేస్తున్న ఆ ప్రాజెక్టుకి పూర్తి బాధ్యత నైనీనే. ఆ ప్రాజెక్ట్ పూర్తి బాధ్యత నైనీకి అప్పగిస్తాడు. ఏదైనా డౌట్స్ ఉంటే తనని అడగమని చెప్తాడు దక్ష్. ఇచ్చిన అవకాశాన్ని చాలా సద్వినియోగం చేసుకుంది నైని. ఎక్కడ ఏ పొరపాటు రాకుండా డెలివరీ అయ్యే వరకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్లా ఇంటి దగ్గరుండి కూడా వర్క్ పూర్తి చేసింది. డెలివరీ అయ్యాక చేయడం కష్టమని మిగిలింది దక్షకి అప్పగిస్తుంది. అప్పటికే 80% పూర్తయిపోతుంది. ఆ మిగిలింది దక్ష్ పూర్తి చేయిస్తాడు. చాలా కష్టపడింది నైని కాబట్టి నైనీకే ఆ ప్రతిఫలం దక్కాలి అనుకొని తనతోనే సబ్మిషన్ చేయించడానికి రమ్మంటాడు. ఎలా వస్తుందో అని అనుకున్న నైని సక్సెస్ఫుల్గా అది పూర్తవడంతో ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది తనకి. బాధ్యత కూడా పెరుగుతుంది. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసేసి వాళ్ళ చేతికి ప్రాజెక్ట్ని సబ్మిషన్ చేసేస్తారు. థ్యాంక్ యూ మిస్టర్ దక్షత్, మరొక ప్రాజెక్ట్తో మళ్ళీ వస్తాం తప్పకుండా అని వాళ్ళు అక్కడి నుంచి తృప్తిగా వెళ్ళిపోతారు. వెల్డన్ నైని, నువ్వు కష్టపడ్డావు బాగా అని విష్ చేస్తాడు దక్ష్. థ్యాంక్ యూ బావగారు అని ఆనందంగా చెబుతుంది. ఇంక వెళ్ళు, వాడిని ఏం చేస్తున్నారో వాళ్ళిద్దరూ కలిసి అని నవ్వుతూ అనగానే బయటికి వెళ్తుంది నైని. మేనేజర్ వైపు చూసి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు దక్ష్. సార్, మీరు చెప్పినట్లే చేస్తున్నాను, కానీ వాళ్ళు నా ఫ్యామిలీ అని అనగానే ఏం చేయరు, వాళ్ళంత తెగించే రకాలు కాదులే. నువ్వు చేయాల్సింది ఏంటంటే నేను నాశనం చేసిన ప్రాజెక్ట్ వాళ్ళు అక్కడ సబ్మిట్ చేయలేదు. కంపెనీలో ఎప్పుడు ఎందుకైనా మంచిదని ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటారు. రెండిట్లో ఏది బెస్ట్ అయితే అదే లాస్ట్లో సబ్మిట్ చేస్తారు. ముందంతా ఇదే అని చెప్పి చివరి నిమిషంలో మా సార్ ఎందుకు మార్చారో తెలీదు, క్లయింట్స్ వచ్చాక మార్చారు. చాలా టెన్షన్ అయిపోయాం అప్పటికప్పుడు మార్చేసరికి అని చెప్పు చాలు. వాళ్ళు చేసేది ఏమీ ఉండదు. ఓకే సార్, అయినా నా ఫ్యామిలీకి కూడా ఏం ప్రాబ్లం రాకుండా మీరు చూసుకుంటాను అన్నారు కదా. ఆ నమ్మకం ఉన్నప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? చాలా ఎదురు చూస్తూ ఉండి ఉంటారు. చెప్పు వాళ్ళకి ఫోన్ చేసి. నా కంపెనీలో మిస్టేక్ జరగడం అనేది కష్టమని వాళ్ళకి తెలియాలి. ఇంకొక విషయం కూడా చెప్పు వాళ్ళకి, నా మీద సార్కి అనుమానం వచ్చింది. నాకు వచ్చిన ఫోన్ కాల్స్ దగ్గర నుంచి అన్నీ ఎంక్వైరీ చేయిస్తున్నారు. నా ఉద్యోగం కూడా తీసేశారు. ఇప్పుడు నేను నడి రోడ్డు మీద ఉన్నానని చెప్పు. కొద్ది రోజులు నువ్వు ఆఫీస్కి రాకు. ఓకే సార్ అంటాడు మేనేజర్. ఈలోపు వాళ్ళెవరో నేను తెలుసుకొని వాళ్ళ సంగతి తేలుస్తాను. నువ్వు ఈ విషయం ఎక్కడా మాట్లాడాల్సిన అవసరం లేదు అని దక్షత్
అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. మేనేజర్ వెళ్తున్న దక్షని చూస్తూ జరిగింది గుర్తు చేసుకుంటాడు. దక్షత్కి తన ఆఫీస్ చుట్టూ ఎవరో తిరుగుతున్నారని, ఆఫీస్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారని తెలియడంతో ఆలోచన మొదలు పెడతాడు. తప్పకుండా ఇందులో ఒకరిని కొనాలని చూస్తున్నారు అని అర్థం కాగానే ఎంప్లాయీస్ని ఉపయోగించుకున్న ఏం లాభం ఉండదు వాళ్ళకి. కాబట్టి కదిలిస్తే మేనేజర్ లెవెల్ వాళ్ళనే పట్టుకుంటాడు. ఏదైనా నష్టం చేయాలి అనుకుంటే వాళ్ళైతేనే కరెక్ట్ అనుకుంటాడు. అందుకే తన కంపెనీలో ఉన్న 5 సెక్షన్లకు సంబంధించిన మేనేజర్స్ మీద ఒక కన్ను వేయిస్తాడు తన వాళ్ళకి చెప్పి. అనుకున్నట్టుగానే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న ఈ మేనేజర్ని వాళ్ళు కలవడం దక్షకు తెలుస్తుంది. మేనేజర్ వాళ్ళ ప్రపోజల్కి ఒప్పుకోడు. బ్లాక్మెయిల్ చేసినా అలా నేను చేయలేను అని చెబుతాడు. చేయకపోతే నీ ఫ్యామిలీ ప్రమాదంలో పడుతుంది. 2 రోజులు టైం ఇస్తున్నాను, ఆలోచించుకొని చెప్పు. ఈ విషయం ఎక్కడైనా చెప్పినా స్కూలుకి వెళ్ళిన నీ పిల్లలు తిరిగి రారు అని బెదిరించి వెళ్ళిపోతారు. దక్ష్ మేనేజర్ని పిలిచి మాట్లాడతాడు. మేనేజర్, సార్ నేను ఒప్పుకోలేదు సార్, కానీ నా ఫ్యామిలీని ఏదో ఒకటి చేస్తానని బెదిరిస్తున్నారు. టైం ఇచ్చి వెళ్ళారు సార్ అని చెబుతాడు. ఒక పని చేయండి, మీరు చెప్పిన పని నేను చేస్తానని ఒప్పుకోండి అని చెబుతాడు దక్షత్. కానీ సార్ అని అంటాడు మేనేజర్. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీ ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లం రాదు. వాళ్ళు ఇస్తున్న డబ్బులు కూడా తీసుకోండి. కాదని అనకండి. డిమాండ్ కూడా చేయండి. వాళ్ళ మరదలు చేస్తున్న ప్రాజెక్ట్ని చెడగొట్టగలను అని చెప్పండి. కారణం తను డెలివరీ అయ్యి ఇంట్లోనే ఉంటుంది. దాని పని ఎంప్లాయీస్ మీద వదిలేశారు. నేనే చూసుకుంటున్నాను. కాబట్టి అది ఈజీగా నేను చెడగొట్టగలను. అది చిన్న ప్రాజెక్ట్ కూడా కాదు, కొన్ని కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్. అది గనక చెడగొడితే నష్టపరిహారం కింద వాళ్ళు చాలా అడుగుతారు. చాలా నష్టం వస్తుంది అని చెప్పండి. వాళ్ళేం మాట్లాడుతున్నారో ఎప్పటికప్పుడు నాకు చెప్పండి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీ నిజాయితీ నాకు తెలుసు కాబట్టి ఏం చేయాలో మనం అదే చేద్దాం. శత్రువులు మనని దెబ్బ కొట్టాలని చూస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళ దారిలోనే వెళ్ళడం కరెక్ట్ కదా. ఇప్పుడు మీరు కాదు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికైనా రెడీ అవుతారు, లేదా ఇంకొకరిని కొనాలని చూస్తారు. అదేదో మీరే అమ్ముడుపోండి, ఏం పర్వాలేదు. వచ్చిన ఆఫర్ని ఎందుకు వదులుకోవడం? మీకు ఎలాగో మనీ అవసరం ఉంది కదా ఇప్పుడు అని అంటాడు దక్షత్. కానీ రేపొద్దున అలా జరగకపోతే అప్పుడు వాళ్ళు నా ఫ్యామిలీ జోలి వస్తారు కదా సార్. డబ్బు తీసుకున్నానని టార్చర్ పెడతారు కదా అని అనుమానం వ్యక్తం చేస్తాడు మేనేజర్. అదంతా నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి. మీ ఫ్యామిలీకి ఎటువంటి ప్రమాదము రాదు. నేను చెప్పినట్టు చేయండి అని అంటాడు దక్ష్. వాళ్ళు బిజినెస్ శత్రువులనే మేనేజర్ అనుకుంటాడు. దక్ష్ కూడా భూమి కోసం వచ్చిన వాళ్ళని తెలియనివ్వడు. దక్ష చెప్పినట్లే మేనేజర్ చేయడం మొదలు పెడతాడు. అదంతా గుర్తుకు రాగానే ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇక నా ఫ్యామిలీ గురించే జాగ్రత్త పడాలి. సార్ మాటిచ్చారంటే ఏమీ జరగదు, ఆ నమ్మకం ఉంది అనుకుంటూ ఫోన్ చేసి తనతో ఎప్పుడు టచ్లో ఉండే ఆ కిల్లర్కి విషయం చెప్పేస్తాడు. వాట్, ఇది కూడా ఫెయిల్ అయిందా? అలా ఎలా చేసావు? మరి రెండోది కూడా చెడగొట్టాలి కదా అని అంటాడు అతను కోపంగా. అది మా దగ్గర లేదు సార్, ఓన్లీ ఇదే చివరి నిమిషం వరకు సబ్మిట్ చేస్తున్నామని చెప్పారు. నేను చేయాల్సింది చేశాను, కానీ క్లయింట్స్ ముందు చివరి క్షణంలో అది కాదు ఇది అని ఆయన మార్పించాడు. అప్పటికప్పుడు ఆయన ఎదురుగా నేనేమి చేయగలను సార్? నా వంతు నేను చేయాల్సింది చేశాను. ఆల్రెడీ నా మీద అనుమానం వచ్చింది. నన్ను ఉద్యోగం నుంచి కూడా తప్పించేశాడు ఆయన. ఏం జరిగినా మీ గురించి అయితే చెప్పలేదు, అందుకు సంతోషించండి. ఒకవేళ నా ఫ్యామిలీని మీరు ఏదైనా చేయాలని చూస్తే మాత్రం నేను జరిగింది మొత్తం ఆయనకి చెప్పేస్తాను. ఆయన సంగతి మీకు తెలీదు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు మేనేజర్. ఛా, ఇది కూడా ఫెయిల్ అయిపోయిందిగా. ఎంత సంతోషపడ్డాడు ఆయన. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అనుకొని వెంటనే గిరిధర్కి ఫోన్ చేస్తాడు ఆ కిల్లర్. అదే సమయంలో గిరిధర్ భూమి క్యాబిన్లోకి అడుగు పెడతాడు. భూమిని కలవడానికి వచ్చిన వాళ్ళను ఎవరిని
ఫోన్లు లోపలికి తీసుకొని వెళ్ళనివ్వరు. వీడియోలు తీయడం కానీ, ఫోటోలు తీయడం కానీ, రికార్డింగ్ చేయడం కానీ చేస్తారు అని. అలాగే మొత్తం చెక్ చేస్తారు. ఎటువంటి థింగ్స్ లోపలికి తీసుకెళ్లకుండా. గిరిధర్ దగ్గర ఇన్హేలర్ ఉండడంతో అది ఎందుకు అని అడుగుతారు. నాకు ఆస్తమా ఉంది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఇదొక్కటి మాత్రం పట్టుకు వెళ్తాను అని అనడంతో అది మామూలుగా చెక్ చేస్తే ఇన్హేలర్ అనే అర్థమవడంతో సరే తీసుకువెళ్ళు అని చెప్పి పంపిస్తారు లోపలికి. కథ కొనసాగుతుంది. మరి ఆ ఇన్హేలర్లో ఏముంది? ఏం చేయబోతున్నాడు? భూమి తప్పించుకోగలదా? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. దక్ష ప్రతి అడుగు ఆలోచించే వేస్తున్నాడు. మరి ఇక ముందు ఏం చేస్తాడో చూద్దాం. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.